తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం చోటు చేసుకున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ రేసులో సమీకరణాలు మారిపోయినట్లుగా తెలుస్తోంది. మధు యాష్కీకి తెలంగాణ పీసీసీ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పుట్టిన రోజున యాష్కీకి సోనియా బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. సోనియా గాంధీతో ప్రత్యేకంగా మధు యాష్కీ భేటీ అయ్యారు. పీసీసీ బాధ్యతలపై హామీ ఇచ్చారు సోనియా గాంధీ. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఒక్క పుట్టినరోజు విశేష్ కావచ్చు, లేకపోతే ఒక భేటీ కావచ్చు, మొత్తం గతంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్లో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, ఉన్నటువంటి సమీకరణాలు కావచ్చు, వచ్చినటువంటి వ్యక్తుల పేర్లు కావచ్చు, అన్నీ కూడా తారుమారైపోయి మధు యాష్కీ పేరు ఇప్పుడు ఫ్రంట్ లైన్లో వచ్చినటువంటి పరిస్థితి, కీలకంగా ఉన్నటువంటి నేత. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా చూడాలంటారు దీన్ని? దీనికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు సోనియా గాంధీ బర్త్డే ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా దేశం నుంచి ముఖ్య కీలక కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే ఏదైతే ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి సంబంధించిన, అంటే గతంలో నుంచి కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు అతి తక్కువ మందిలో ఒక 10-15 మంది వచ్చారు కేక్ కటింగ్కి, సోనియా గాంధీ కేక్ కటింగ్కి. దాంట్లో ముఖ్యంగా మధు యాష్కీ గౌడ్ గారు కూడా ఒకరు. సో దీనికి సంబంధించి మధు యాష్కీ కూడా గత ఉద్యమ సమయంలో కావచ్చు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ తరపు నుంచి, అంటే పార్టీ కోసం, పార్టీ నిబద్ధత కోసం, పార్టీ రూల్స్ను పాటిస్తూ పార్టీ కోసం ప్రతిక్షణం, అంటే పార్టీలో ఉండి, అంటే పదవుల కోసం కాకుండా పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడిన వ్యక్తుల్లో మధు యాష్కీ అవుట్రేట్గా ఒకరు ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కూడా ఆయన ఉన్నారు. అంటే ముఖ్యంగా ఈ సోనియా గాంధీకి సంబంధించి గాంధీ ఫ్యామిలీకి రాహుల్ కావచ్చు, అటు సోనియా గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, వీళ్ళ ముఖ్యంగా ఏఐసిసి సభ్యులను కలిసేటప్పుడు కొంచెం ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకు అపాయింట్మెంట్స్ అవన్నీ ఉంటాయి. కానీ నేరుగా సోనియా గాంధీనైనా, అటు రాహుల్నైనా, అటు ముఖ్యంగా ఏఐసిసికి సంబంధించి ఇన్ఛార్జులను కలవాలన్నా డైరెక్ట్ పోయి కలుస్తారు. ఎందుకంటే ఆ పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నాడు, సీనియర్ నాయకులు, నిబద్ధత గల నాయకుడు. సో ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే నాయకుల్లో మధు యాష్కీ ఒకరు అని చెప్పేసి కూడా అటు అధిష్టానం కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే పిలిపించుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సోనియా గాంధీ బర్త్డే విషెస్తో పాటు ఈరోజు నువ్వు అటెండ్ కావాలని చెప్పి అధిష్టానం పిలవడంతో పాటు కీలక న్యూస్, అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆమె బర్త్డే సందర్భంగా ముఖ్యంగా స్వీట్ తినిపిస్తూ కూడా ఒక లెటర్ ఇచ్చారు, సోనియా గాంధీ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ముఖ్యంగా టీపీసీసీ చీఫ్గా మధు యాష్కీకి ఉత్తర్వులు రానున్నాయి అని తెలిసి కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కీలక సమాచారం అయితే వస్తూ ఉంది. దీనికి సంబంధించి టీపీసీసీ ఇస్తారా, లేకపోతే ఏదైనా కీలక మంత్రి పదవి ఇస్తారా అనేది ఇదిగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీపీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యంగా మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారనేది వినిపిస్తూ ఉంది. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ని మంత్రి పదవిలోకి తీసుకుంటే ఇటు మధు యాష్కీకి టీపీసీసీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అటు ఒకవైపు ఏదైతే పొన్నం ప్రభాకర్కి సంబంధించి కూడా ఏఐసిసిలోకి తీసుకునే పరిస్థితి కూడా ఉంది. ఏఐసిసి కీలక నేతగా పొన్నం ప్రభాకర్ ఉండబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోస్ట్ కూడా ఖరారు అయిపోయింది. ముఖ్యంగా బర్త్డే రోజు ఏదైతే సమాచారం మేరకు ముఖ్యంగా టీపీసీసీ కీలక పదవి కాంగ్రెస్లోనే, అంటే టీపీసీసీ పదవి కోసం చాలా మధు యాష్కీకి సంబంధించి ఆలోచించడానికి కానీ, లేకపోతే ఆ బాధ్యతలు అప్పగించడానికి కానీ ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి సతీష్? ఎలా చూడాలంటారంటే కాంగ్రెస్లో గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అని కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం పట్టుబట్టి ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి, పైగా ఓడిపోయినటువంటి వ్యక్తి విషయంలో ఏఐసిసి ఎందుకు ఇంత చొరవ తీసుకుంటుంది అనేటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. మధు యాష్కీకి సంబంధించి ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎల్బీ నగర్లో ఆయన పట్టుబట్టి తెచ్చుకున్నారు, ఎల్బీ నగర్లో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన కాన్స్టెన్సీని ఇప్పటికి వరకు, అంటే అక్కడే ఎల్బీ నగర్లో ఉంటూ ఎల్బీ నగర్కి సంబంధించిన అభివృద్ధి పనుల్లో అంతా కూడా ఎల్బీ నగర్లో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ పార్టీకి ఎక్కడ కూడా ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నా, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా అవుట్ రేట్గా ఆయన ఏదైతే కాంగ్రెస్ కోసమే పనిచేస్తాడు, కాంగ్రెస్ కోసమే ఆయన ఉన్నాడు అన్నట్టుగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన
గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన నిబద్ధత చూసి అంటే ముఖ్యంగా ఈ రోజు పిలిపించుకోవడానికి కారణం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యేల ఎందుకంటే ఈయన సీనియర్ నేతగా ఉన్నారు, చాలా అత్యంత సన్నిహితులు, ఎవరు ఏం చెప్పినా ఏదైనా పదవి కోసమో ఏదో లూబియింగ్ కోసమో చేస్తారు. ఆయన కానీ ఇక మధు యాష్కి అలాంటి వారు కాదు కాబట్టి ముఖ్యంగా ఆయనను పిలిపించుకొని అసలు రాష్ట్రంలో ఏం నడుస్తుంది, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, సో దీనికి సంబంధించి మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కావచ్చు, అంతకుముందు కంటోన్మెంట్ ఎలక్షన్స్ కావచ్చు, ముఖ్యంగా మంత్రి పదవుల గురించి కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, మంత్రుల పనితీరు కావచ్చు, సో మొత్తం క్యాబినెట్కి సంబంధించిన మంత్రులు అందరూ ఎలా పనిచేస్తున్నారు, 2 సంవత్సరాల్లో పాలన ఎలా ఉంది, అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన గురించి మొత్తం అటు మీనాక్షి నటరాజన్ పనితీరు ఎలా ఉంది మొత్తం ఈరోజు సోనియా గాంధీ అడిగి తెలుసుకున్నారు. చాలాసేపు మధు యాష్కితో ముచ్చటించారు. దీనికి సంబంధించి కూడా కీలక అప్డేట్స్ అయితే ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి మధు యాష్కి గారు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఏదో స్వీట్ రాష్ట్ర నాయకత్వం కూడా ఒకంత విభేదిస్తోంది కదా సతీష్. మధు యాష్కి సంబంధించి ఆయన ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, ఆయనకు అప్పగించేటువంటి కీలక బాధ్యతలకు సంబంధించి కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదటి 6 నెలల నుంచే మధు యాష్కి సంబంధించి తీవ్ర వ్యతిరేకత కావచ్చు, లేకపోతే రాష్ట్ర నాయకత్వం నుంచి ఆ స్థాయిలో సపోర్ట్ లేదు అనేటువంటి మాట. ఇప్పటికిప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపడితే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా కోఆపరేట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా అనేది కూడా మరొక ప్రశ్న కింద తలెత్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్గా అంటే ఇప్పుడున్న కాంగ్రెస్లో కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ అనే 2 సమీకరణాలు ఉన్నాయి. కొత్త కాంగ్రెస్లో కూడా యాక్టివ్గా అందరూ పనిచేస్తున్నారు, పాత కాంగ్రెస్లో కూడా చాలామందికి ఇప్పుడు మంత్రి పదవులు వచ్చినాయి, కీలక పదవులు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే మధు యాష్కి దూరంగా ఉన్నాడు అంటే పార్టీకి పెద్దగా అంటే ఆయన ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు, అయినప్పటికీ ఒక ఓడిపోయిండు, ఎల్బీ నగర్లో ఓడిపోయిండు కాబట్టి ఆయన ఓన్లీ ఆ ఎల్బీ నగర్కి సంబంధించిన కార్యక్రమాల్లోనే పాల్గొన్నాడు. ఎక్కడ కూడా అంటే అఫీషియల్గా మంత్రులు కావచ్చు, అటు కాంగ్రెస్ సంబంధించిన ఇటు టీపీసీసీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరు కూడా అంటే దగ్గరికి తీసిన పరిస్థితి అయితే కనబడలేదు. కానీ ఆయన నిబద్ధత ఏఐసిసి గమనించింది. ఏదైతే జాతీయ స్థాయిలో రాజకీయం చేయగలిగే సత్తా మధు యాష్కి ఉంది కాబట్టి ఇక్కడ కూడా, ఎందుకంటే మధు యాష్కి గౌడ్ అంటే ముఖ్యంగా మధు యాష్కి గౌడ్ ఓపెన్గా ఉంటాడు, ఏదున్నా ముక్కుసూటిగా చెప్తాడు, ఏదైనా డెవలప్మెంట్ గురించి కావచ్చు, పార్టీ సిద్ధాంతం గురించి కావచ్చు, పార్టీ అంటే ఏదేమైనప్పటికీ పార్టీ ఇక్కడ స్టాండ్ ఉండాలి, పార్టీ ముందుకెళ్ళాలనేది మధు యాష్కి సిద్ధాంతం. దాంతోపాటు అందరూ అంటే కాంగ్రెస్లో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, అందరికీ పదవులు రావాలనేది కూడా ఒక స్టాండ్ ఉంటుంది ఆయన దగ్గర. సో జెన్యూన్గా ఉన్న అందరూ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కొంతమంది విభేదించే వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఎక్కువనే ఉంటాయి, అయినప్పటికీ కూడా ఆయన స్టాండ్ ఆయనకు ఉంది, ఆయనకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు మంత్రి పదవులు ఉన్నవాళ్ళు ఒకవేళ సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ మిగతా అందరు ఎమ్మెల్యేలు అయితే మధు యాష్కి అవుట్రేట్గా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మధు యాష్కి కనుక ఇస్తే, ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మొత్తం కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, మధు యాష్కి ఇవ్వాలనేది గతంలోనే కూడా చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి కూడా ఆలోచించినట్లు తెలుస్తూ ఉంది. తీపి కబురు అయితే రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తెలంగాణ కాంగ్రెస్లో మధు యాష్కి సంబంధించి అయితే పిసిసి రేసులో ఆయనే ఉన్నారు. రాబోయే కాలంలో పిసిసి చీఫ్గా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారన్నట్లయితే తెలుస్తోంది. నేపథ్యంలో టీపీసీసీ రేసులో సమీకరణాలు మారిపోయినట్లుగా కూడా క్లియర్ కట్గా మధు యాష్కి ఎంట్రీతో అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారనేటువంటి మాట. పుట్టినరోజుకు సంబంధించి సోనియా గాంధీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు మధు యాష్కి అనేటువంటి మాట అయితే పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. సోనియా గాంధీతో ప్రత్యేకంగా మధు యాష్కి భేటీ తర్వాత ఆయనకి తీపి కబురు అందించారనేటువంటి వార్త. పిసిసి బాధ్యతలపై సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లుగా ఈ నేపథ్యంలో సమాచారం.